ఇక ఒకసారి ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి వెళ్దాం. అక్కడ నుంచి మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. డబుల్ బెడ్‌రూమ్‌ల ఇండ్ల నియామకానికి సంబంధించి గందరగోళం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. అందులో ప్రధానంగా చూస్తే 60,170 ఇండ్లకు దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ దాదాపుగా కూడా 823 ఇండ్లకే అప్లికేషన్స్‌కి సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి గందరగోళం కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం నిన్న లాటరీ ద్వారా ఇచ్చారో అది కొంచెం రసాభాసగానే సాగిందని కూడా చెప్పొచ్చు. నిన్న ఏదైతే కొత్తగూడెం మరియు పాల్వంచలలో ఈ లాటరీ ద్వారా ఈ డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పంపిణీ అనేది వివాదాలు మరియు అరెస్టుల మధ్యలో కూడా సాగిందని చెప్పొచ్చు. ఏదైతే నిన్న వనమా వెంకటేశ్వరరావు సారథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్ లో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారులకు ఇల్లు కేటాయింపు కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమా కూడా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా ఈ యొక్క రామకృష్ణ ఏదైతే ఎంఆర్ఓ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ యొక్క కార్యక్రమంలో భద్రాద్రి ఇది కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా 6,000కు పైగా వచ్చినటువంటి దరఖాస్తులలో 823 ఇల్లులు ఉన్నాయి. ఈ 823 ఇల్లులకు గాను 700 లబ్ధిదారులను కూడా ఎంపిక చేసినట్లుగా మనం చూడొచ్చు. అయితే ఈ ఇళ్లలో కూడా ఈ ఈ 700 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడానికి కూడా ఎవరైతే ఉన్న కొత్తగూడెంలో 36 వార్డు కౌన్సిలర్లు 36 వార్డులకు గాను ప్రతి ఒక్క వార్డుకి 20 కూడా కేటాయించినట్లుగా మనొచ్చు. అయితే ఈ యొక్క లబ్ధిదారుల లిస్టు ఒక రోజు ముందుగానే కొంతమంది కౌన్సిలర్ల చేతికి కూడా చేరినట్టు మనం చూడొచ్చు. ముందు రోజు రాత్రి మాత్రమే కొంతమంది కౌన్సిలర్ చేతికి చేరింది. అయితే అప్పటి నుంచి ఈ యొక్క ఇల్లులు వారి లబ్ధిదారులు కేటాయించడానికి డబ్బుల్ని 1 లక్ష నుంచి 2 లక్షల వరకు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అయితే మన కొత్తగూడెంలో కనిపిస్తుంది. అదే విధంగా ఈ రోజు ఒక ఆడియో లీక్ కూడా వెలువడినట్లుగా కూడా చూసుకోవచ్చు. ఏదైతే 21వ వార్డు కౌన్సిలర్ మహిళా కౌన్సిలర్ భర్త ఎవరైతే ఉన్నారో తను ఆ వార్డులో ఉన్నటువంటి ఒక లబ్ధిదారుడు ఫోన్ సంభాషణ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. దాంట్లో అసలు పరిశీలించుకున్నట్లయితే ఈ 1 లక్ష రూపాయలు ఇల్లు వాళ్ళకి కేటాయించడానికి 1 లక్ష రూపాయలు కూడా ఈ యొక్క కౌన్సిలర్ డిమాండ్ చేసినట్లుగా వారు ఇవ్వడానికి సన్నద్ధమై కొత్తగూడెం క్లబ్ కూడా చేరుకున్నారు. ఉదయం 10 నుంచి కూడా వారు అక్కడ వెయిట్ చేస్తున్నట్టు. కానీ చివరి నిమిషం వచ్చేసరికి వారికి ఇల్లు కేటాయించకపోవడంతో ఆ మహిళ కౌన్సిలర్ భర్తకు ఫోన్ చేసి వివాదం కూడా పెట్టుకున్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. అదే విధంగా మరో సంఘటన ఏదైతే కొత్తగూడెంలో ఒక మహిళా కౌన్సిలర్ ఉన్నారో వారి యొక్క కొడుకు ఇప్పుడు కొత్తగూడెం శాసనసభ్యుడు వనమ వెంకటేశ్వరరావు కొడుకు పేరు చెప్పుకొని డబ్బులు కూడా వసూలుకు పాల్పడే క్రమంలో ఆ మహిళ వాళ్ళ యొక్క చుట్టాలకు కూడా ఇలా డబ్బులు ఇస్తేనే ఇల్లులు ఇస్తారంట అని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయం వీళ్ళకి తెలిసి మహిళా కౌన్సిలర్ భర్తకిను వాళ్ళకు తెలిసి వీరిని పక్కన పెట్టిన నేపథ్యంలో వారు నిన్న బహిరంగంగానే అనేక మందితోటి కూడా చెప్పినట్లు ఈ విధంగా డబ్బులకి ఇల్లులు అంగా కూడా బహిరంగంగా చెప్పినట్లుగా చూస్తున్నాం. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పేదవాడికి ఒక గూడుగా అన్న ఉద్దేశంతో నిర్మించినటువంటి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ల ఇల్లు ఈ యొక్క కౌన్సిలర్ల చేతివాటం ద్వారా పక్కదారి పట్టినట్లుగా కూడా మనం చూడొచ్చు ప్రణయ్. సో నవీన్, అదేవిధంగా నిన్న జరిగినటువంటి ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి నేపథ్యంలోనే సిపిఎంకి సంబంధించినటువంటి నేతలు కూడా అక్కడ ఆందోళన చేసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత కొత్తగూడ తహసీల్దార్ కూడా ఈ యొక్క ఇండ్ల నియామకాలకు సంబంధించి సర్వే చేసిన తర్వాతే వాటికి సంబంధిత పంపిణీ కార్యక్రమం చేపడతామంటూ కూడా తెలుస్తోంది. దాంతోపాటుగా సిపిఎం నాయకుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నిన్న ఎప్పుడైతే ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే సిపిఎం కి చెందిన కొంతమంది నాయకులు అంటే రాత్రికి రాత్రే లబ్ధిదారులను ఎంపిక చేయడం ఎంతవరకు కరెక్ట్, వారు ప్లకార్డ్స్ చూపెట్టుకుంటూ స్టేజ్ వద్దకు దూసుకుపోయే ప్రయత్నం అయితే చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి డివిజనల్ పోలీసులు వీరిని ఆందోళనలను అదుపు చేసి వారిని పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అయితే సిపిఐ వారు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే ఏ వార్డుకు సంబంధించిన లబ్ధిదారులను ఆ వార్డులో మాత్రమే ఎంపిక చేయాలని, అదే విధంగా నైట్ ఒక లబ్ధిదారు చేసి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేయడం కరెక్ట్ కాదని కూడా సిపిఎం నాయకులు చెప్పారు. అదేవిధంగా పాల్వంచలో మహిళలు కూడా న్యాయమైన లబ్ధిదారులకు ఇల్లు లేదని స్టేజ్ వద్దకు ఏదైతే ఈ లాటరీ తీసే స్టేజ్ వద్ద కూడా దూసుకుపోయిన పరిస్థితి మనం చూడొచ్చు ప్రణయ్.